గురువులను గౌరవించుకునే గురు పౌర్ణమి వచ్చేసింది. ఈ రోజు ఉపాధ్యాయులను, పెద్దలను సన్మానించుకోవడం ఆచారంగా వస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో ముఖ్యంగా బాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాచీన కాలం నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజు వ్యాస మహాముని జన్మతిథి. ఈ రోజు దేశమంతటా గురు పూజోత్సవం నిర్వహిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆదిశంకరాచార్యులు జరిపినట్లు పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించటం సాంప్రదాయం. గురువులకు బహుమతులు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీ. ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా సాయి, దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని షిరిడి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ సాయి టెంపుల్స్ ను అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బాబాను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకోనుండటంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ధనమే సుఖమని ఇహమే పరమని ధనమే